కీర్తన గోల్డ్ లోన్స్ షోరూమ్ ఓపెన్ చేయడం జరిగింది. దీనికి ఆల్రెడీ ఒక షోరూమ్ ఆల్రెడీ ఒంగోలు కూడా ఉంది. ఇవి దగ్గర 360 బ్రాంచులు ఉన్నాయి. అంటే మన స్టేట్ కానీ అది తెలంగాణలో మొత్తం మీద 360 స్టేట్లో ఎప్పటి నుంచో గోల్డ్ లోన్లో బిజినెస్ చేస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని ఇంకోటి కూడా ఒంగోలులో పెట్టారు. ఈ రోజుండే పరిస్థితుల్లో గోల్డ్ రేటు కూడా బాగా పెరిగింది కాబట్టి దానికి తగ్గట్టుగా గోల్డ్ లోన్స్ ఇచ్చి ఎమర్జెన్సీ ఉండేటప్పుడు గోల్డ్ లోన్ ద్వారా డబ్బులు తీసుకొని ఏదైనా వ్యాపారాలు ఏదైనా వాడుకోవడానికి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏదైనా దీనికి మన మేనేజర్స్ వచ్చేసి ఎన్ఎం శ్రీనివాసరావు, అదేవిధంగా పొమ్ము జాతిబాబు, వీళ్ళిద్దరు కూడా ఇక్కడ ఈ కంపెనీ తరఫున వీళ్ళంతా ఉన్నారు. తప్పకుండా కూడా దగ్గర ఈ ఏరియాలో ఉంది కాబట్టి ప్రజలకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు తప్పకుండా మనం వాడుకోవచ్చు. తప్పకుండా ఆల్రెడీ 300 బ్రాంచులు ఎక్స్పోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా మన గోల్డ్ కూడా భద్రపరచడానికి కూడా లాకర్ కానీ ఇవన్నీ కూడా పెట్టి వాళ్ళు చేయించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ దీన్ని సక్సెస్ఫుల్గా వాళ్ళకు కూడా ఎప్పుడు కూడా ఇచ్చేటప్పుడు కానీ మనం తీసుకునేటప్పుడు కానీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా ఆ సంస్థ కూడా నేను తెలియపరుస్తూ తప్పకుండా దీన్ని బాగా సక్సెస్ అవ్వాలని వాళ్ళు ఏ ఉద్దేశంతో అయితే ఇక్కడ కూడా స్టార్ట్ చేస్తారు ఈ ఏరియాలో కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటూ నా ఈరోజు 361వ బ్రాంచ్ని ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఒంగోలులో ఆల్రెడీ మనకి మార్కెట్ దగ్గర ఒక 1 బ్రాంచ్ అనేది ఒకటి ఉంది. మళ్ళీ ఇప్పుడు మనం ఇక్కడ కర్నూలు రోడ్లో 2nd బ్రాంచ్ని ఓపెన్ చేసుకున్నాము. త్వరలో సత్తపేట అండ్ 4th సెంటర్లో 3-4 బ్రాంచ్లు కూడా ఓపెన్ చేయబోతున్నాము. మేజర్గా ఏంటంటే మా దగ్గర తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఎక్కువ గ్రామ్ రేట్తో గోల్డ్ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. మేము గోల్డ్ లోన్స్ స్థాపించి 4 ఇయర్స్ అవుతుంది. ఈ 4 ఇయర్స్లో 4,000 కోట్ల రూపాయలు గ్రోత్ను సాధించాము. అంటే దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు మేము మార్కెట్లో ఎంత అగ్రెసివ్గా అంటే ప్రజలకు దగ్గర అయ్యామనేది. అదేవిధంగా నిరుద్యోగ యువకులకు కూడా ఉద్యోగ అవకాశాల కోసం అని చెప్పి మ్యాక్సిమం ఎక్కడ మేము జాబ్ మేళాలు పెట్టినా కూడా మేము పార్టిసిపేట్ చేస్తూ ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాము. అదేవిధంగా ముందు ఇంకా చుట్టుపక్కల మనకి చేపుకొత్తి కావచ్చు, సంతమాగులూరు, తర్వాత కొండేపి, తమిళ, ఇవన్నీ కూడా మనకి బ్రాంచులు కలిగి ఉన్నాము. ఇంకా ఎక్కువ బ్రాంచులు ఓపెన్ చేస్తాము చేయాలని. प्रणो देवी सरस्वती वाचेभिर्वाचिनेपदे वीणाभ्यातु ॐ श्रीमहासरस्वत्यै नमः। विश्वरूपाभ्यां या देवी स्तोत्रे मङ्गलान् नमस्तेषां नमस्तेषां प्राप्ता येषां देवतामोदयस्तो जनार्दना श्रीरामं भूयो सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी गौरी नारायणी नमोऽस्तुते।